ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధికి వెళ్దాం, పాట పాడుకుందాం. దేవుడు గొప్పవాడు. దేవా స్తోత్రాలు, పరిశుద్ధుడ స్తోత్రాలు. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కలములు సాచి. కలువారి సిలువ. దేవాని నామానికి వందనాలు. మా ఎడల మీకున్న తలంపులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన ప్రపంచమంతటా మీ ఎంతో ఆనందిస్తున్నారు. పునరుత్థాన దినము, ప్రత్యేకంగా ఈ దినము మా తండ్రి మట్టల ఆదివారము, పామ్ సండే, మా జీవితాల్లో ఒక విజయ సూచనకు సాదృశ్యంగా మా చేతులలో మా తండ్రి మీరు ఇచ్చినటువంటి విజయ పతాకమును బట్టి మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మీ గొప్పతనాన్ని బట్టి గౌరవిస్తూ గణపరుస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 9 వర్స్ 9. ద బుక్ ఆఫ్ జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై, దీనుడునై, గాడిదను, గాడిదను, గాడిద పిల్లను, గాడిద పిల్లను ఎక్కి ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమెన్. సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న వారలారా, ఇశ్రాయేలు ప్రజలారా, ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వారలారా, మీరందరూ కూడా సంతోషించుడని రాయలేదు, బహుగా సంతోషించుడి. ఆమెన్. ఏనైనా ఎలా బహుగా సంతోషించాలంట. సంతోషంలో కూడా మెట్లు ఉన్నట్టుగా కనపడుతుంది. కొంచెం సంతోషము, ఇంకా కొంచెం సంతోషము, అంతకంటే ఎక్కువ సంతోషం. దాన్ని అంతకంటే ఎక్కువ సంతోషాన్నే బహుగా, అది అన్నిటికంటే పై మెట్టు, టాప్ మెట్టు అది. దేవుని బిడ్డలారా, పరిస్థితులు కొన్ని తారుమారు అయిపోతుంటాయి. మనం అనుకున్నట్లు ఎప్పుడు జరగదు, ఉన్నట్లుండి ఏదో జరిగిపోతుంది. అట్టి బిడ్డలతో ప్రభువారు అంటున్నాడు, మీరు బహుగా సంతోషించండి. ఆమెన్. చిరునవ్వుతో ఎప్పుడు మనం జీవించాలి. మన ముఖములు ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీకు ఆరోగ్యం ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సంతోషము సగం బలం అంట. పోరు నష్టము పొందు లాభము. నీరు పల్లము నెరుగు, నిజము దేవుడు ఎరుగు. ఏంటి ఈ సూక్తులన్నీ కూడా మనం ధ్యానించుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ ఏదైనా పరిస్థితులు తారుమారైపోయినప్పుడు సంతోషంగా ఉండలేకపోతారు. మన నిజమైనటువంటి భక్తి ఎప్పుడు కనపడుతుంది అనగా, పరిస్థితులు తారుమారైపోయినప్పుడే. కొందరు మనల్ని అడగాలి, ఏంటండి ఇంత పరిస్థితి జరిగినప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండారంటే, నా యేసయ్య నాకంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు, అంతకంటే కష్టం నేను పడ్డానా? ఏంటి
మిమ్మల్ని ఎవరైనా కొరడాల దెబ్బలతో కొట్టాడా? పోనీ మీ భర్త గారు మిమ్మల్ని కొట్టాడా? మీరే కొట్టింటారు అప్పుడప్పుడు. ఎవరైనా కొరడాలతో కొట్టారా మిమ్మల్ని? ఏంటి? పోనీ తన్నారా? ఉమ్మివేశారా? నో. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన పరలోక రాజ్య వైభవాన్ని ఇడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన మనలను బహు సంతోషంగా ఉండాలి. నీ రాజు నీతిపరుడు. నీ రాజు ఎవరండి? ఈ ప్రపంచంలో నేను నీతిపరుడునైన రాజు అని ఎవరైనా డిక్లేర్ చేయమని చూద్దాం. వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వగలరా? నేను అన్ని మంచి పనులే చేశానని చెప్పగలరా? చేత కాదు వారికి. కానీ యేసుప్రభు వారు చెప్పగలడు. నాలో ఏదైనా దోషం ఉన్నట్లయితే మీరు చూపగలరా అంటాడు. అటువంటి నీతిపరుడు, ఆ నీతి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు, ఆ నీతి కొరకు సమస్తాన్ని కోల్పోయినటువంటి దేవుడు, పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన దేవుడు, నిన్ను నన్ను ఆయనలాగానే నీతిమంతులుగా ఉండాలని ఇష్టపడిన దేవుడు. అందుకన్నాడు, మీ జీవితాల్లో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఎందుగా నీ రాజు, మీ రాజు, నా రాజు, మన రాజు. ఏంటి? మన రాజు, నా రాజు, మీ రాజు. మీ రాజు, మన రాజు. చూడండి, నీ రక్షణ గలవాడునై దీనుడై అంటే తగ్గించుకున్నవాడై. అతని దీనత్వము ఎవరిలో కూడా లేదండి ప్రియులారా. అటువంటి ఎవరినైనా కానీ ప్రేమించాడు. పాపిని ప్రేమించాడు, పరిశుద్ధిని ప్రేమించాడు, దూరమైన వాడిని ప్రేమించాడు, దగ్గర ఉన్న వాడిని ప్రేమించాడు. ఆయన ప్రేమ అందరికీ సమానంగా చూపించాడు. ఏంటిది సమానంగా చూపించాడు అని మీరు అంటారా? అవును పాస్టర్ గారు, పలానా ఆయనకు కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, విమానాలు తిరుగుతున్నాడు, మేము సైకిల్లో తిరుగుతున్నాము, లేక మేము అట్టుకుట్టుకు అనేటువంటి పాత బండ్లలో తిరుగుతున్నాము, వాళ్ళు బాగున్నారంటే అది వారి యొక్క సంపాదన, వారి కష్టం. సమానం అనేది ఏంటి అనగా, అంత పెద్ద ఆఫీసర్కైనా, విమానంలో తిరిగేవారికైనా, బస్సులో తిరిగేవారికైనా, లారీలో తిరిగేవారికైనా, ఇంట్లో పని చేసేవారికైనా, గోడ పని చేసేవారికైనా అందరికీ గాలి నీరు వెలుతురు ఇస్తున్నాడా లేదా? దేవుడు ఇస్తున్నాడా లేదా? మీకు గాలి నీరు ఇస్తున్నాడా? ఉన్నారు ఎవరైనా? అసలు నాకు గాలి వద్దని కొట్లాడి వెళ్ళిపోయినారు ఎవడన్నా ఉన్నాడా? నాకు వద్దురా బాబు ఈ గాలి వద్దని, ఈ ఆక్సిజనే నాకు వద్దు బాబు అని ఎవరైనా వెళ్ళారా? ఆక్సిజన్ కొరకు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసా? కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నారండి ఇళ్లలో డబ్బు కలిగిన వారు. అయినా కానీ వారు బతకలేకపోయారు. నీకు సిలిండర్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయాం, కానీ ప్రభువారు ఈ దినమును సజీవ లెక్కలు ఉంచాడా లేదా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆయన సమానస్తుడా కాదా? అందరినీ ప్రేమించాడా లేదా? పేదవాడిని, పెద్దవాడిని, మధ్యతరగతి వారిని ప్రేమించాడా లేదా? ఏ క్యాస్ట్ అయినా కానీ ప్రేమించాడా లేదా? ఏ మతమైన వారిని ప్రేమించాడా లేదా? వాళ్ళు రాకూడదని చెప్పాడా? అందుకే దేవుని యొక్క మందిరము సమస్త అన్ని జనులకు దేవుని ఆలయం. ఇది ఎవరైనా కానీ దేవుని మందిరానికి రావచ్చు. పురుషులైన రావచ్చు, స్త్రీలైన రావచ్చు, నపుంసకులైన రావచ్చు, పాపులైన రావచ్చు, పరిశుద్ధులైన రావచ్చు. దేవుని యొక్క మందిరము, యేసయ్య మందిరములోనికి ఎవరైనా కానీ స్వతంత్రంగా రావచ్చు. ఆమెన్. దేవుడు ఎంత గొప్పవాడండి. అందుకే ఈ దినాల్లో సకల జాతుల వారు, సకల కులము వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా రంగులు గలవారు, ఆయా హోదాలు కలిగిన వారు కిన్నులై, తగ్గించుకొని, దీనులై దేవుని యొక్క గుణము మాకు రావాలి అని వారందరూ కూడా ప్రభువులో ఆనందిస్తున్నారు. భక్తుడు జకరియా గారు ఎప్పుడో జరగబోయేటువంటి కార్యాన్ని పాత నిబంధన గ్రంథములోనే రాబోతున్న తరం వారికి ఆ పరిశుద్ధ దేవుని యొక్క తలంపులతో, ప్రేరేపణతో దర్శనము కలిగి అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసము చేయండి, నీ రాజు, నీ రాజు నీతిపరుడు. ఒకసారి నీ కుడి హస్తం ఇలా చూపించండి. అయినా నీ గుండె మీద చేయబెట్టుకొని ఇలా, నా రాజు నీతిపరుడు, నా రాజు నీతిపరుడు. ఆయన నీతిపరుడు గనుక నిన్ను నన్ను ఉచితముగానే నీతిపరుడుగా చేశాడు. ఆయన రక్తం గడిచి ప్రాణం పెట్టుట వలన నీకేం చేశాడు తెలుసా? యేసయ్య రక్తంలో మీరందరూ, మనమందరము
ఉచితముగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం తీసుకున్నట వలన పాపిని దేవుడు పరిశుద్ధుడిగా చేశాడు, దరిద్రుని దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేశాడు, అసమాధానంగా ఉన్న వ్యక్తిని సమాధానపరిచాడు. దేవుడు ఎటువంటి వాడనగా మన కష్టాలు సమస్యలన్నీ కూడా పక్కన బట్టి మూటలు కట్టి ఇసిరిపారి, వాటిని ఇసిరిపారేయండి. ఈ సమస్యలన్నీ ఇసిరిపారేయండి. ఏండి, నీ రాజు నీతిపరుడు, నిన్ను అన్యాయం చేసి దేవుడు కాదు ఆయన. ఆమేన్. అన్యాయము, అక్రమము, కీడు అనేది ఆయన బండారులోనే, ఆ స్టోర్లోనే లేదు. మీరు ఎత్తుక్కున్నగా ఆయన దొరకవదు. ఆయన దగ్గర ఏముంది అంటే శాంతి, సమాధానము, నీతి మాత్రమే. ఆ స్టోర్లో అంతను ఎత్తికిన కానీ ఇదే దొరుకుతుంది. దేని బిడ్డలారా, ఇది ఎరుగక ప్రజలు కొన్నాళ్ళు దేవుని మందిరానికి వస్తారు, ఏదో జరగకపోతే ఇనుకుబడిపోతారు. నో, ఈ నీతిపరుడు నిన్ను నీతిమంతుడిగా చేయటానికి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నీ మట్టుకు నీవు గట్టిగా జీవించినట్లయితే ఒక దినం అద్భుతమైన కార్యాలు నీవు చవి చూస్తావండి. అంటాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వచ్చానని రాయబడలేదు. అది ఆల్రెడీ ఆయన 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు, కానీ ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటనగా, ఈ దీనుని నేను నమ్ముకున్నట్లయితే ఆయన నీతోనే ఉంటాడు. ఏండి, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన స్వారీ చేయటానికి అశ్వాలు లేవా అంటే గుర్రాలు లేవా, ఏనుగులు లేవా, కంచరు గాడిదలు లేవా? అయితే ఈయన తగ్గించుకున్నవాడు గాడిద. గాడిద అనే పదమనగానే మొండి గాడిద, గాడిద లాంటి స్వభావము, ఇడిచిన బట్టలన్నీ మోసుకొని పోతుంది గాడిద. సాకిరేవు దగ్గరికి వెళ్తుంది, బట్టలు ఉతికే స్థలాన్ని దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గడ్డి ఆకులు అది ఇది మేసిన తర్వాత వీరు బట్టలు ఉతికిన తర్వాత తిరిగి ఆ బట్టలని మైలం పోయిన తర్వాత ఆ బట్టలు ఇంటికి తీసుకొని వస్తుంది. గాడిదని ఎవరు ఇంట్లోనే కట్టేసుకోరు, వాటిని బయటనే కట్టేస్తారు. అసలు వారిని కట్టేయాల్సిన పని కూడా లేదు. అది వెళ్తుంది, గాడిద మరలా తిరిగి వచ్చేస్తుంది, తన యజమానిని గుర్తుపెడుతుంది, తన యజమానుడు ఎక్కడున్నా కానీ గుర్తుపడుతుంది. మిగతా వారు ఎవరైనా దాని గాడి దగ్గరికి పోతే గాడిద కనుక తన్నిందంటే మనకు ఒక్క పండు కూడా ఉండదు. అర్థమైందా? గాడిద వెనుక ఎవడైనా కానీ ఎప్పుడే కానీ ఆఫీసర్ ముందు వెళ్ళకూడదు, గాడిద వెనక్కి పోకూడదంట. ఆఫీసర్ ముందుకు పోతే వెంటనే వాడు పని చెప్పేస్తాడు. ఎరా నువ్వు తిరుగుతుండో ఇక్కడ, పని చేయి, ఫస్ట్ ఆ పని చేయి, ఈ పని చేయి అంటాడు సీనియర్ దగ్గరికి పోతే. అందుకే చాలామంది సోమరులు ఆ సీనియర్ ఆఫీసర్ వచ్చేసరికి దాక్కొని తిరుగుతుంటే పని చెప్తాడని చెప్పి. గాడిద వెనక్కి ఎవడు వాడు, నీ చేతనైతే ఈరోజు పోయి నువ్వు గాడిద తోక పట్టుకో చూద్దాం. తన్నిందిరా నాయన అంటే కరెక్ట్గా ఇది ఇట్లా తన్నిందంటే కరెక్ట్గా దాన్ని ఇట్లా కొడుతుంది కరెక్ట్గా. ఏమండి, దాని యొక్క కాలు ఈ గెట్టెలు ముఖం మీద పడిందంటే మొత్తం చట్నీ అయిపోయి మన రూపమే మారిపోద్ది. ఇటువంటి వ్యక్తులు అంటే గాడిద ఒక మనుషునికి సాదృశ్యంగా కనపడుతుంది, ఒక యవనస్తునికి సాదృశ్యంగా కనపడుతుంది. ఇటువంటి వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి స్థిరంగా చనిపోయేంత వరకు ప్రభువులో జీవించాలి అంటే ఇది మామూలు విషయం కాదండి. ఈ గాడిదకు ఘనత ఎప్పుడు వస్తుందనగా, నువ్వు దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు నిన్ను విడిపించడానికి ఎవరో ఒకరు వస్తారు. హల్లెలూయా. నన్ను విడిపించడానికి ఎవరో ఒకరు వచ్చారు, నన్ను విడిపించారు, నా కొరకు ప్రార్థన చేశారు, నా నెత్తిన చేయి పెట్టారు, నాయన నువ్వు దీంపబడినవాడు రా అని చెప్పారు. నన్ను ప్రేమించాడు గనుక, నేను కఠినుడును గనుక నన్ను 1994వ సంవత్సరంలో ఒక యాక్సిడెంట్లో నేను చచ్చిపోయాను. నేను కూడా ఒక గాడిదనే, నేను ఒప్పుకుంటున్నాను. అయితే దేవుడు గాడిద బుద్ధి తీసివేసి గొర్రె బుద్ధి ఇచ్చాడు యేసయ్య నాకు. హల్లెలూయా. మానవులను దేవుడు ఏం చేయబోతున్నాడు అనగా కఠినత్వం తీసి సాధువైనటువంటి గుణం ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, జకరియా గారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యొక్క వినికిడిలో మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగించడానికి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఆయన గార్ధభవముని ఎక్కి ఎందుకు వచ్చాడు అనగా, అందులో ఆయనది తగ్గింపు జీవితము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నువ్వు ఎంత ఎదిగినా బ్రదర్ సిస్టర్, నేను ఎంత ఎదిగినా, ఎంత నువ్వు ఎదిగితే అంత ఒదిగి ఉంటే
నువ్వు చాలా గొప్పవాడి. కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని నేను చూశాను, కోటీశ్వరులు నేను చూశాను, గొప్ప గొప్ప వారిని. కోటీశ్వరులతో కూడా నేను సహవాసం చేశాను. కొందరు విధేయులు ఏంటో ఎలా ఉంటారనగా, నువ్వు త్రాగిన ఆ కప్పు కూడా తీసుకుని పోతారు వాళ్ళు. నువ్వు ఎంగిలి చేసిన ప్లేట్ వాళ్ళు తీసుకుని పోయి పక్కన పెడతారు కోటీశ్వరులు. అండి ఒకడు ఎవడైనా 10 పాసలు ఇంకా లెక్కలలో ఎన్నిసార్లు వినడం మనకు తెలియదు, కానీ వాడు నువ్వు ప్లేట్ తింటే నువ్వు తిన్న ప్లేట్ తీయాలనా, నేను నీ ఎంగిలి ప్లేట్ తీయాలనా? అలా నువ్వు గర్వపడితే నిన్ను గొప్పవారని ఎవరు కూడా అన్నారు. ఇది ఎరిగినటువంటి కొంతమంది రాజకీయవేత్తలు అప్పుడప్పుడు ఫోటోలు పెడుతుంటారు. వారు పొరక పట్టుకొని మున్సిపల్ వాళ్ళు కసు కొట్టినట్టుగా రోడ్డు కసు కొడుతున్న పేపర్లో చూస్తుంటారా? అప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా మన మినిస్టరు పొరక పట్టుకొని చెప్పండి కసు కొట్టాడు, అబ్బా ఆయనకే నిజంగా ఓటేయాలా, ఆయన ఎంతవరకు రోజు చేస్తాడో ఒకసారి ఫోటో తీస్తాడో మనకు తెలుసు అది ఎంత కథ. కానీ యేసు ప్రభు వారు అనుదినం నీ సేవ చేస్తున్నాడా లేదా? అంటే నువ్వు ఎంత ఎదిగినా అంత ఒదిగి కనుకున్నట్లయితే నిన్ను దేవుని నామములో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇట్టి బిడ్డలే నాకు కావాలని ప్రభువారు కోరుతాడు. మరి నేరుగా మీరు ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 11 verse 1 చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు. చాలు అమ్మ, ఈ మాటలు చాలు. ఇక్కడ 2 ఊర్లు ఉన్నాయి. ఒకటి బేప్తగే, రెండవది బేతనియా. ఈ 2 కూడా, బేప్తగే అంటే అంజూర గృహము, బేతనియా అనగా ఖర్జూర పండ్ల ఉనికి లేక బాధ నొందిన ఉనికి. మార్తా మరియా లాజరు వారి యొక్క ఊరు ఇది. ఈ ఊరికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇక్కడ నుండి ఈ ఊరు దగ్గర నుండి కొండ మీద నుంచే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములు 11 పర్యాయములు అనేక మంది భక్తులకు కనబడి, అక్కడే ఆయన ఆరోహణమైనటువంటి స్థలం కూడా అదే. ఆయన యెరికో నుండి బయలుదేరి ఒలివ కొండ దగ్గర నుంచి యెరూషలేముకు వస్తున్నాడు. ఆయన యెరూషలేముకు వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశము ఇది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా మన జీవితం ద్వారా మహిమ పొందుతాడు అనగా, చూడండి 2వ వచనములో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చూడండి, ఈ గాడిదను చూసినప్పుడు లేక గాడిద పిల్లను చూసినప్పుడు మత్తయి, మార్కు, లూకు, యోహాను వీరు 3 ఒక్కొక్క విధముగా రాశారు, కానీ మొత్తాన్ని గాడిద అనేటువంటి జంతువుని గురించే రాశారు. మత్తయి భక్తుడు ఏం రాశాడు? 21వ అధ్యాయం అనగా గాడిద పిల్లని రాశాడు. మార్కు భక్తుడు 11వ అధ్యాయం 4వ వచనంలో గాడిద పిల్లని రాశాడు. లూక భక్తుడు 19వ అధ్యాయము 30వ వచనంలో ఆ గాడిద పిల్లని రాశాడు. ఆ తర్వాత యోహాను భక్తుడు ఏం రాశాడు? 12వ అధ్యాయం 15వ వచనంలో చిన్న గాడిద అని రాశాడు. మొత్తానికి అదే జంతువు, ఇది డాంకీ. ఇప్పుడు మనం అందరం కూడా ఎవడైనా ఉల్టా పొల్టా పని చేస్తే అమ్మ ఏమన్నదమ్మా? ఏ గాడిద అన్నది. ఏమన్నదండి? గాడిద అన్నది. అప్పుడు ఆ అమ్మాయి నవ్వుతా, మమ్మీ నేను గాడిదే, మా అమ్మ నువ్వే కదా, నీకే కదా నేను పుట్టింది, నువ్వు పెద్ద గాడిద, నేను చిన్న గాడిద. అంతేనా? దేని పిల్లారా, దేవుడు మానవుని ఎలా వాడుకుంటాడనగా, ఈ గాడిద కట్టబడి ఉన్నది, ఒక యజమాని ఇంటి ముందు ఉంది, ఇది బంధింపబడి ఉంది. ఈ బంధకాలను తెంచటానికి యేసుప్రభు వారు పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని యొక్క కట్లు తెంపుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నువ్వు ఏ విషయంలో బంధింపబడి ఉన్నావో, ఏ విషయంలో కట్లతో నువ్వు బంధింపబడ్డావో అది నీ వ్యక్తిగతంగా అది నీకే తెలుసు. నీ బలహీనత ఏదో అది నీకే తెలుసు. నీ బలహీనత, బాహ్య బలహీనత ఏదైనా తెలుసుకోవటానికి
లేక నీ యొక్క దేహము ఎలా ఉందో చూసుకోవటానికి ఏ విధంగా మనం బాగా మంచి వస్త్రాలు ధరించి నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఆ అద్దము ఎప్పుడే కానీ అబద్ధము చెప్పదు. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? అద్దము అబద్ధము చెబుతుందా? ఎంతమంది? పొరపాటున అద్దము అబద్ధము చెప్పకపోయినప్పుడు దేవుని వాక్యము అద్దము కంటే శక్తి గలది. అద్దము బాహ్య రూపంలో ఉన్న బలహీనతను చెప్తుంది, సరిచేసుకోమని చెప్తుంది. కానీ అంతర్భాగములో ఉన్నది మాత్రము అద్దము చేత కాదు. అద్దము చెప్పను చేత కాదు. దానిని ఎవరు చెప్తారు అనగా నీ చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. ఇది స్కాన్ చేసి కూడా రాదు. నీ యొక్క బలహీనత స్కాన్ చేసి రాదు, లేక ఫొటోస్ ఇస్తే కూడా రాదు. ఎటువంటి థెరపీ ఏదైనా చేసిన కానీ రాదు దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క వాక్యము నీ ఎముకలో ఉన్న మూలుగును కూడా కనిపెడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవునికి మనము సెల్యూట్ చేయాలా లేదా? ఆ దేవునికి నమస్కారం చేయాలా లేదా? ఆయన మనం పూజించాలా లేదా? ఆయనకు విధేయులుగా జీవించాలా లేదా? అట్టి దేవుణ్ణి కనుగొన్న మనము అంతర్భాగములో ఉన్నటువంటి బలహీనతలు బయటపెట్టిన దేవునికి నువ్వు జీవితకాలమంతా కృతజ్ఞుడిగా జీవించాలి. ప్రతిదినము మనం అద్దం చూసుకుంటామా లేదా? చెప్పరు. ప్రతిదినం చూసుకుంటామా? అలాగనే రక్షణ కూడా నీకు ప్రతిదినం అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిదినము నీకు దేవుని యొక్క రక్షణ అవసరము. ఒక్క దినము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటే అయిపోయిందని నాకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు నో, అది నువ్వు ఒక తీసుకున్నటువంటి గుర్తింపు. కానీ అనుదినము నీకు దేవుని భయము నీకు ఉండాలి. అనుదినము దేవుని భయము నీకు, నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలవు. ఒక్క దినము నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే రెండవ దినం నువ్వు పరిశుద్ధంగా ఉంటానని గ్యారంటీ లేదు. నిన్నటి దినమున నువ్వు చాలా పరిశుద్ధంగా ఉన్నావు, కానీ నిన్నటి పరిశుద్ధత ఈరోజు వద్దు. నిన్నటి దినమున పరిశుద్ధత ఈరోజు వద్దు. ఈరోజు నిన్నటి కంటే ఎక్కువగా పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే దాన్ని కొన్ని మెట్లు, స్టెప్స్ ఉంటాయండి. ఒక ప్రమోషన్కు కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఎంత నువ్వు వెళ్ళినా కానీ నీ జీవితం ఆఖరి వరకు ఒక ప్రమోషన్ నీకు దేవుడు దాచిపెట్టి ఉంటాడండి. ఆత్మీయ జీవితంలో కూడా మెట్లు ఉన్నాయండి. ఆత్మీయ జీవితంలో నువ్వు మొదటి మెట్టు ఎక్కావు, రెండో మెట్టుకు వెళ్ళక మునుపు ఆ రెండో మెట్టు అంటుంది, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నువ్వు ముందుకురా అంటుంది. రెండో మెట్టు ఎక్కిన తర్వాత మూడో మెట్టు అంటుంది, ఇంకా పైకి రా, చాలా మెట్లు ఉన్నాయంటండి. కానీ కింది మెట్టు ఏమంటుందంటే, ఇంకా చాలే ఏం పోతావులే, ఇంకా చాలే ఏం పోతావు, పోయి ఏం చేసినావు నువ్వు, అయినా నీకేం దొరికింది, ఇదే కదా, పోతావు, పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు, బలలో పాల్గొంటావు, వాక్యం వింటావు, అంతేనా? అదేనా నీ కథ? నో. యాకోబు రాత్రికాలమున నిద్రిస్తున్నప్పుడు ఒక నిచ్చెన చూశాడు. ఆయన ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒక నిచ్చెన చూసినప్పుడు దాని మొదటి కొన ఆకాశం అంటుకొని ఉంది, దాని రెండవ కొన భూమిని అంటుకుంటుంది. ఇంత పెద్ద నిచ్చెన ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. చప్పులు కూడా దేవుని చూద్దామా? అక్కడ ఆయన కళ చూస్తున్నాడు, ఒక స్వప్నం చూస్తున్నాడు, ఒక దర్శనం చూస్తున్నాడు. దేవుని దూతలు పైకి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు వారికి స్వతంత్రం ఇచ్చాడు. నీ కొరకు చాలా మెట్లున్నాయి బ్రదర్, సిస్టర్. ఇంతవరకే చాలని నీ పై మెట్టును చూసి భయపడి కిందికి వచ్చావా? అయ్యో, మళ్ళా నువ్వు మెట్టెక్కాలంటే మరలా నువ్వు వెనక్కి తిరిగి ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. ఆత్మీయ జీవితం ఒకసారి పడిపోయి కింది మెట్టుకు దిగి వచ్చావంటే ఆ పై మెట్టు అంటుంది, ఎంత పని చేసుకున్నావు కదా నీవు, అసలు ఇంకా ఇక్కడి నుంచి పై మెట్టుకు ఎక్కవలసి ఉండే నీవు. నీ ఆత్మీయ జీవితంలో పడిపోయావా, చెడిపోయావా, జారిపోయావా, కింద పడిపోయావా? ప్రభువారు అంటాడు, ప్రేమగల దేవుడు, ఈ పామ్ సండే సందర్భంలో, ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంలో ప్రభువారు అంటాడు, నీ కొరకు నేను ఆత్మీయ జీవితంలో చాలా మెట్లు పెట్టాను. ఇంతేకాదు, నీ కొరకు చాలా నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. అది ఉరికిని ఉచితంగానే ఇస్తాను. అయితే నువ్వు ముందు చూడమన్నాడు యేసయ్య, నువ్వు ముందు చూడమన్నాడు యేసయ్య. అవును, ప్రభువారు అంటున్నాడు, కట్టబడి ఉన్నటువంటి గాడి దగ్గరికి నువ్వు వెళ్ళు, నువ్వు ఉప్పు తీసుకొని రా అన్నప్పుడు ఇద్దరిద్దరిని పంపాడు యేసు ప్రభువారు.
ఒక్కొక్కరిని ఎప్పుడు పంపలేదండి. ఇద్దరు వెళితే సేవకు చాలా మేలు. ఇద్దరు కలిసి ఇంట్లో పని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్క ఎద్దు దున్నటని ఒంటెద్దు వేరు, జత ఎద్దులు వేరు. ఒక్క ఎద్దు దున్నితే అది పెద్దగా ఉండదండి, అంత బలము రాదండి. రెండు ఎద్దులు కలిసి, భార్యాభర్తలు కలిసి, అన్నదమ్ములు కలిసి కుటుంబ వ్యవస్థను కట్టుకోవటానికి అందరు కనుక జత అయి కలిసి ఒకటే మనసులో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి జత అయి పని చేస్తారో ఆ కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుందండి. చప్పలు కొని దేవుని చూద్దామా? నీ కుటుంబం కూడా వెనుకబడిపోయావా? ఆత్మీయ జీవితంలో కింద పడిపోతుంటున్నావా? ఈ యొక్క పామ్ సండే సందర్భంగా ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అవును తండ్రి, నేను కట్టుబడి ఉన్నానయ్యా, నేను బంధింపబడి ఉన్నానయ్యా, నన్ను విడిపించు వారు ఎవరు ప్రభువా? కృపచూపు స్వామి, నా కొరకు నువ్వు వచ్చావా? నేను ఉల్లసించేది నీకు ఇష్టమాయను, నేను బహుగా సంతోషించేది నీకు ఇష్టమాయను. ఒక వ్యక్తి బంధింపబడ్డాడంటే జైల్లో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? చెప్పండి. జైల్లో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? చెరలో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? పాపములో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? నో. పరిశుద్ధంగా ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు నన్ను కోరుతూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి వాడనగా కట్లు ఉపదేశే దేవుడు, శ్రమలను దూరపరిచే దేవుడు, అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యపరిచే దేవుడు, దరిద్రాన్ని తీసివేసి ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు. నువ్వు కని విని ఎరగనటువంటి అద్భుతమైన కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో జరిగిస్తాడు. నువ్వు నమ్మకంగా నీతిమంతుడిగా జీవిస్తే నిన్ను చూసిన వారు నిజముగా ఈ బిడ్డలో, ఈ అమ్మాయిలో, ఈ అబ్బాయిలో, ఈ బ్రదర్ సిస్టర్లో ఈ సృష్టికర్త ఉన్నాడని నిన్నే అద్దంలాగా పెట్టుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నే మాదిరిగా పెట్టుకుంటారు బ్రదర్ సిస్టర్. ఎంతోమందికి ఇది అర్థం కాక ఏదో లేని వెళ్ళిపోతారు. కొన్నాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వారు వెనుక తిరిగిపోతారు. ఆ మెట్లు బాధపడతాయండి, ఆ ప్రమోషన్లు బాధపడతాయండి. అయ్యో, నీ కొరకు వేసిన ఈ మెట్లను నువ్వు ఎక్కలేకపోయావా? చిన్నదాన్నే చూసి భయపడిపోయావా? అయ్యో దేవుని పిల్లారా, ప్రభు మీ కొరకే బోధిస్తున్నాడు. రండి, తీసుకొని రమ్మన్నాడు. మీరు నేరుగా రండి. వారు తోలుకొని వచ్చారు. తోలుకొని వచ్చిన తర్వాత 7వ వచనం దగ్గరికి వద్దాం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి. ఎక్కడ తీసుకొని వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ఎవరు? ప్రపంచ చరిత్రను మార్చిన దేవుడు. ఏండి? ఒకటి క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. ఈ ప్రపంచ చరిత్రను మార్చిన దేవుడు, సర్వమానవాళి కొరకు ఆయనగా బలి అయిన దేవుడు. మన పాపములు అనాది కాలంలో పోవాలంటే గొర్రె పిల్లనో, పొట్టేలనో, మేకపిల్లనో, జంతువులను, చివరికి చాలామంది చిన్న పిల్లలను, మనుషుల పిల్లలను కూడా బలి ఇచ్చేవారు. అయితే దేవుడు ఇదన్నీ చూసి ఇదెంత చాలా పరాకాష్ఠగా ఉంది, ఇది పాపము ఇంకా ఎక్కువగానే అవుతుంది కానీ తీసివేయవాడు లేడని చెప్పి ఆయన పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దరపాపములమోయ బలవంతుడు కానరాడే, ఇలా నీతిమంతుడు ఒక్కడును లేడే. ఎవరైనా ఉన్నారా మీరు నీతిమంతుడు? ఇదిగో ఆ దీనుడు గాడిద బొమ్మను ఎక్కి వస్తున్నాడు. ఏండి? ఆయనకు దీనుడు తగ్గించుకున్నవాడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి వస్తున్నాడు. ఆయన అశ్వమెక్కి రాలేదు, ఆయన ఏనుగులెక్కి రాలేదు, ఆయన మరొకటి ఎక్కి రాలేదు. అంటే ఆయన తగ్గింపు జీవితాన్ని, ఆయన విమానంలో రాలేదు, ఆయన రాకెట్లో రాలేదు, ఆయన పెద్ద బండిలో రాలేదు. ఆయన ఎలా వచ్చాడండి? ఆయన తగ్గించుకొని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కట్టబడి ఉన్న మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? విడిపించుకున్నారు. 2 శిష్యులు వెళ్ళారు. వారిద్దరికి పోయి ఆ గాడిద పిల్లని తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చారండి? హల్లెలూయా. మీరు ఇప్పుడు ఎవరు పాదం దగ్గర ఉన్నారు? ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు నేను యేసయ్య పాదం దగ్గర ఉన్నానని? ఆకాశము నా సింహాసనము, భూమి అంటే ఇప్పుడు ప్రభు సన్నిధానంలో మనం ఉన్నామా లేదా? ఎస్, ఆమెన్, హల్లెలూయా. ఎస్, దేవుని గణపరుద్దాం.
చూద్దాం. తర పాపముల మోయ బలవంతుడు కానరాడే, ఇల నీతిమంతుడు ఒక్కడునో లేనే లేడే. తర పాపముల మోయ బలవంతుడు కానరాడే, ఇల నీతిమంతుడు ఒక్కడునో లేనే లేడే. నరరూపిణా యేసు బలియాగమే, నరరూపిణా యేసు బలియాగమే, లోక కళ్యాణమే, లోక కళ్యాణమే, పునరుత్థానమే, రక్షణ సూత్రమే, పునరుత్థానమే, రక్షణ సూత్రమే. పరలోక సాధనం ఇలలో నవజీవన మార్గమే, పరలోక సాధనం ఇలలో నవజీవన సాధమే. సిలువలో సిలువలో కలువరిలో, సిలువలో కలువరిలో ఊరిన రుధిరా ధారలేనా, పరలోక సాధనం ఇలలో నవజీవన సారమే, పరలోక సాధనం ఇలలో నవజీవన సారమే. ఆమేన్. యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. కట్లతో ఉన్న వ్యక్తిని, బంధకములో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటనగా 8వ వచనం చదువుకుందాం. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. త్యాగం. హల్లెలూయా. ఆమేన్. అంటే నా ప్రభు ఈ సృష్టి అంతటి కూడా ఆయన పాదముల కింద పెట్టాడంటే యేసయ్య. ఇది ఎరిగిన కొందరు రక్షణా వస్త్రానికి సాదృశ్యంగా, దేవా మేము ఏం చేయగలము స్వామి, అదిగోనైనా ఆ మెత్తనైనటువంటి కొమ్మలు తీసుకొని మీరు వస్తుంటే నేను పరసాల ప్రభువా, కింద ఏదే కానీ మలినము కాకూడదు ప్రభు అని పరిస్తే, ఈ గార్ధబొమ్మ మీద దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. గార్ధబొమ్మానికి ఘనత ఎప్పుడు వచ్చిందనగా, ఇప్పుడు గాడిద కింద అన్నీ ఏమొచ్చేయండి, బట్టలు ఉన్నాయి, మంచి మంచి మెత్తనైనటువంటి ఆకులు కొమ్మలు ఉన్నాయి. ఈ గాడిదకు ఒకేలా మెత్తని ఆకులు తినాలని ఇష్టం ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ గాడిద ఏ గాడిద మీరు ఏం వాక్యం వింటున్నారా? ఏ గాడిద? ఈ గాడిద యేసు ప్రభువును మోసే గాడిద. ఇప్పుడు ఇశ్రాయేలు మీద సుతుల మీద ఆసనమే ఉంటా అన్నాడు యేసయ్య. ఇప్పుడు నువ్వు దేవుని దృష్టికి ఏమై ఉండాలి? ఇప్పుడు మొండి గాడిద కాదు, ఇదేమైనా గాడిదగా ఉండాలి. ఇప్పుడు మెత్తని ఆకులున్నాయి అంటే దీని అర్థం అంటే, నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత అనేకమైన యవన ఈచ్ఛలు నీకు గుర్తుకు వస్తుంటాయి, పాప ప్రేరేపణ వస్తుంటాయి. అయితే ఒక మాట, నీ ఇష్టం వచ్చినప్పుడు నీ మూతి జాపి, నీ చెయ్యి జాపి, నీ కాలు జాపి నీవు ఆ మెత్తని ఆ యవన ఈచ్ఛలను నువ్వు పోతే గుర్తుపెట్టుకోవాలి, నీ మీద ఎవరున్నారో గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధిని నువ్వు విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చిన ఆకులు తినబోతే
అసలు నువ్వు గాడిద ఎట్లయితావు, స్వారీ ఎట్లా చేస్తావా ఎన్నో. అందుకే ఈ గాడిద ఒక యవనస్తునికి కూడా సాదృశ్యంగా ఉంది. యవనస్తులారా, పెద్దలారా, పిల్లలారా గుర్తు చేసుకోవాలి. దేవుడు నీకు ఒక ఘనత ఇచ్చి దేవుని మందిరంలో, సుందరమైన మందిరంలో మంచిగా నీ కాళ్ళకు మట్టి కూడా కాకుండా యేసయ్య నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. ఆయన చేసిన మేలు మరవకుండా ఇన్ని మేలు చేశాడు నీకు. ఎండల కాలం వస్తే ఏసీ ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, కరెంటు పోతే ఏమిచ్చాడు ఏంటి యూపీఎస్ ఇచ్చాడు, జనరేటర్ ఇచ్చాడు. కరెంటు పోయిందంటే నీకు వెంటనే నా బిడ్డ, నా కూతురు బాగుండాలా ఏంటి, ఆ పాత బెడ్షీట్ తీసేయి, మంచి బెడ్ చేయి, బిడ్డ వస్తుంది, పిల్లలు వస్తున్నారు మంచిగా. అమ్మ, ఎటువంటి ప్రేమ అండి ఆ తల్లిదండ్రులకు నీ బిడ్డల మీద, నీ పిల్లల మీద. అలాగనే యేసయ్య ప్రేమించాడు. ఈ గాడిదకు ఘనత ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు ఘనత? ఈ గాడిదకు ఘనత ఇచ్చాడు. ఇది మాలాంటి వారి సేవకులకు, మాలాంటి సేవకులకు ఎంత ఘనత ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. ఎక్కడికి వెళ్ళిన కానీ ఎంతోమంది కాసుకొని ఉంటారు. అయ్యగారు వస్తారు, పాటలు పాడతారు, మంచిగా వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు. అబ్బా, ఈ గాడిదకు ఘనత వచ్చేసింది, మీకు ఘనత వచ్చేసిందండి. మీరు దేవుని పిల్లలండి, మీరు రక్షింపబడిన వారండి, మామూలు వ్యక్తులు కాదండి మీరు. అయితే దీన్ని వినియోగించుకోవాలి, కానీ దీనిని మనము దుర్వినియోగం చేసుకొనకూడదు. ఇందును మీరు వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. కానీ దీనిని మీరు ఈ పాస్టర్ ముసుగులో ఎవరే కానీ పాపం చేయకూడదు. విశ్వాసుల ముసుగులో ఎవరో కానీ పాపం చేయకూడదు. ఏం పర్వాలేదులే, ఎవరు చూడలేదులే అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి, నీ మీద ఎవరు శ్వాస చేస్తున్నారు? ఉన్నాడా లేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమైన వారికి నీ చెయ్యొద్దు. ఎస్, అవును. ఈ ముసుగులో నువ్వు తప్పు చేసి జాగ్రత్త బ్రదర్, నీకు మీద స్వారీ చేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. రండి, ఇప్పుడు అనేకులు బట్టలు పరిచారు. చూడండి, చిన్న పిల్లలు కూడా దేవుని స్తుతించారట. మరియు ఉండమ్మా, 8వ అధ్యాయము, ఆ కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 8 వర్స్ 2లో మనం చదువుకున్నప్పుడు ఆ 2వ భాగములో చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము ఆఖరు భాగములో సండే స్కూల్ పిల్లల ద్వారా దేవునికి మహిమ ఉంటుందంట. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకు దేవుని మహిమ రావాలంటే ప్రియా తల్లిదండ్రులారా, మీ అందరికీ నా 2 చేతులు జోడించి చెబుతున్నాను, మీ పిల్లలను సండే స్కూల్కు సరి అయిన సమయానికి పంపాలి. హల్లెలూయా, హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు ఆరాధన చేస్తారు, సండే స్కూల్ పిల్లలు పాటలు పాడతారు, సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేస్తారు. ఒక క్రమము నేర్పిస్తాడు యేసయ్య దేవుని మందిరంలో. అక్కడ ఒక సండే స్కూల్కు టీచర్ ఉంటుంది, వారు ప్రిపేర్ అయిపోతారు. రేపటి దినమున సండే స్కూల్ పిల్లలకు నేను ఏమి చెప్పాలి, వారు సిద్ధపడి వస్తారు. నీ పిల్లలు కనుక రాకపోతే నువ్వు ఏ విధంగా స్కూల్కు నీ పిల్లలను ఉదయకాలాన్ని లేచి 5 గంటలకు లేచి వారికి టిఫిన్ తయారు చేసి, ఆటో రాకమునిపే వానికి యూనిఫామ్ వేసి అన్నీ చేసి క్యారియర్ కట్టి ఏ విధంగా వాడిని పంపిస్తావో, ఒక్క దినము ప్రభువు సన్నిధికి ఇంత లేటు 9 గంటలకు ప్రార్థనకు రావాలంటే పిల్లలను 8, అసలు నన్ను అడిగితే నువ్వు ఎంత పడుకున్నా కానీ 8 గంటలకు లేచి కానీ సరిపోద్ది. మన చర్చి ఎంత టైంకి? 9 గంటలకు అండి. 8 గంటలకు లేచిపోతే అందరూ కూడా బాగా రెడీ కావచ్చు. ఇంట్లో అందరికి కూడా శౌచాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దినాల్లో బయటికి పోవాల్సిన పని బొత్తిగా ఎవని కూడా చెప్పరు, లేనే లేదా, ఎన్ని తీసివేయబడ్డాయి. అందరికీ శౌచాలు ఉన్నాయి. నీళ్ళు ఇంట్లోనే ట్యాపులోనే, నువ్వు వెళ్ళి బోరు నీళ్ళు తెచ్చుకోవటానికి అవసరం లేదు, దిగుడు బావిలోనికి వెళ్ళవలసిన పని లేదు, చేదురు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకొని తెచ్చే అవసరం బొత్తిగా లేదు. అన్నీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మై గాడ్, హల్లెలూయా. ఎన్ని బాత్రూమ్లు కట్టించాను నేను మీ కొరకు ఏంటి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఇక్కడ కూడా వచ్చి మీరు తయారుగా రెడీ కావచ్చు. అన్ని బాత్రూమ్లు ఉన్నాయి. చెప్తున్నాను నేను, నా ఉదారమైన మనసు చెప్తున్నాను మీకు. పొద్దున మాకు రెడీ అయిన చాద శనివారం వచ్చి మందిరం పైన పండుకో, రెడీగా క్యాఫర్కి పడతాయి, నేనేం మోసుకొని పోతానా? సఫిషియెంట్ నీళ్ళు ఇచ్చాడు దేవుడు. నీ పిల్లలు ఎప్పుడు ప్రభువులో ఉండాలా?
నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. నీ పిల్లలను రెడీ చేసుకోవటానికి ఈ లోక సంబంధమైన కూటిగుడ్డ కోసము, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగం కొరకు నీ పిల్లలను రోజు 5 గంటలకే 6 గంటలకే లేచి పంపిస్తావు కదూ. పరలోక రాజ్య సంబంధం కొరకు నీ పిల్లలను లేటుగా లేపితే నీవేం తల్లిదండ్రులు బాబు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్నలు నేను అడగలనా లేదా చెప్పండి. ప్రియ తల్లిదండ్రులు చెప్పండి, తల్లిదండ్రులుగా ఉన్నవారు అడగలనా లేదా? ఎస్, అడగాలి. మాకు అవకాశాలు దొరకలేదండి, మాకు సండే స్కూల్ తెలియదండి. మాకు ఏదో పల్లెటూరులో పుట్టి పొలంలో పెరిగి మా జీవితాలు అలాగనే మేము కృప చూపించి ఒక ఉన్నతమైనటువంటి విద్యను ఆర్జించి ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ప్రభు చేసే సేవ చేసే భాగ్యము ప్రభు మాకు ఇచ్చాడు. మాకు సండే స్కూల్ అంటేనే తెలియదండి. దేవునికి స్తోత్రాలు. ఈ దినము ఇంతమంది సండే స్కూల్ పిల్లలు ప్రతి సంవత్సరము దాదాపు 100-150 మందితో మనము అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నామంటే దేవుని కృప కదా. ఒకవేళ ఇప్పటి నుంచి సిద్ధమైతే ఎంత బాగుంటుందో కాదు. ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, ఆ సండే స్కూల్ పిల్లలు దేవుని స్తుతించారు. ఆ తర్వాత చూడండి, తర్వాత మీరు రెండవ మాట చూసినప్పుడు ఇక్కడ నీవు ఒక ఇంకొక మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 37వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 19:37. లూకాసు వార్త 19. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషిస్తున్నారు. శిష్యుల సమూహం కేవలం 12 మందే కాదు, అనేకులు రక్షణ పొందారు. వారందరూ కూడా సంతోషిస్తుంటున్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. చూడండి, ఆ మాత్రమే కాకుండా 38వ వచనంలో 2వ భాగంలో చూసినప్పుడు అద్భుతములన్నింటి కూడా చూసిన మహాజన సమూహం అంతా కూడా యేసయ్యను స్తుతిస్తున్నారు. ఇంతమంది స్తుతిస్తూ ఉంటే అసలు ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు మనము స్తుతులలో ఉండాలనా లేదా? నేను ఒక ప్రశ్న వేయచ్చునా లేదా? అడగచ్చునా? స్తుతులలో నువ్వు ఉండాలని, నీ భాగం ఉండాలనా లేదా? నీ దేవునికి స్తుతులు చెల్లించాలనా లేదా? అవును, నువ్వు ఇచ్చేది దేనికంటే గొప్పది. నీవు స్తుతులలో ఉంటే నీకు ఎంత భాగ్యం ఉంటుంది. సండే స్కూల్ పిల్లలు చేస్తున్నారు స్తుతులు, శిష్యుల సమూహం చేస్తున్నారు, తర్వాత జన సమూహం అద్భుతాలు చేసిన వారు, అద్భుతాలు చూసిన వారు. ఆ పై వచనాల్లో అక్కడ మనం చూస్తున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహానులు చూసినప్పుడు లాజరు చనిపోయి తిరిగి లేచి ఆయన తిరిగి యేసు ప్రభు వారితో భోజనం చేస్తున్నప్పుడు జనసమూహం అందరూ చూసి అద్భుతాలు చూసి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి జనులు తండోపతండాలుగా వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తండోపతండాలలో మనం అందరం ఉంటే ఎంత బాగుంటుందో కదా. దేవుని పిల్లారా, ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి చెప్తున్నాడు ఈ మాటలు. మిమ్మల్ని ఏదో దేనో వ్యసనానికి గురి చేయాలని కాదు, లేక అవమానానికి గురి చేయాలని కాదు. అర్థము ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యము అంతర్భాగాన్ని గురించి ఎప్పుడు చెబుతూ ఉంటుంది. ఆ వాక్యానికి మనం దీనులమై తగ్గించుకొని మనం జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, మీరు యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 12వ అధ్యాయము 12-13 వచనాలు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడు అని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, అబ్బా ఏండి దేని పిల్లారా, ప్రభు సంవత్సరం రోజుల క్రితం ఈ మాటలు మనం కొంచెం ధ్యానించాము. ఈ దినం ఇంకొక కోణంలో మనం ధ్యానిస్తుంటున్నాం. దేవుని యొక్క మాటలు కోణాల్లో, కార్నర్లో, డైరెక్షన్ టు డైరెక్షన్లో మనం దేవుని ధ్యానించుకోవటానికి దేవుడు పరిశుద్ధాత్మ కృపనిస్తాడండి. ఇప్పుడు ఈ జనసమూహం అందరూ ఏం చేస్తున్నారు? ఖర్జూర మట్టలు చేతపట్టుకున్నారు. ఏం చేతపట్టుకున్నారండి? ఇప్పుడంటే మనకు అందుబాటులో ఖర్జూర మట్టలు లేవండి, లేవండి. కానీ ఇప్పుడు మనం ఏం మట్టలు పట్టుకుంటామండి? టెంకాయ మట్టలు పట్టుకుంటాం, అంతేనా? పట్టుకుంటాం కదా. అంటే దీని అర్థం ఏంటి? ఆ దినాల్లో ఆ రోమా ప్రభుత్వంలో వీరందరూ ఖర్జూర మట్టలు ఎందుకు పట్టుకున్నారంటే, ఖర్జూర చట్నీ పామ్ ట్రీ అంటారు. ఇది ఒకటి విజయానికి సంకేతం. ఒకటి దేనికి సంకేతం అండి?
విజయానికి ఎవరైతే ఖర్చులో గొప్ప గొప్ప ఈ యొక్క ప్రపంచ సుందరీలు ఉంటారు, లేక అథ్లెటిక్స్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో గెలిచిన వారికి వారు ఖర్జూర మట్టలు ఇస్తారండి రోమా ప్రభుత్వంలో వారందరికీ కూడా. అంటే వీరు విజయం పొందారు అని అర్థం. ఒకటి, ఇది ఖర్జూర మట్టను చేతపట్టుకున్నావంటే దాని అర్థం ఏంటి అనగా, ఒకటి విజయానికి సాదృశ్యము, రెండవది సమాధానానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికి సాదృశ్యం అండి? ఒక వ్యక్తి గెలుస్తాడనుకో, ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో లేక ఇంకొక దాంట్లో ఎవరైనా గెలిచిన తర్వాత అతనికి ఒక చేతిలో ఏదో ఒక పెన్ అయినా ఇచ్చి ఉంటారు, ఒక చిన్న చాక్లెట్ అయినా ఇచ్చి ఉంటారు. అతనికి ఎంత సమాధానం ఉంటుందండి? సమాధానం ఉంటుందా? అసమాధానం ఉంటుందా? గిఫ్ట్ ముఖ్యం కాదండి, గెలిచింది చాలా ముఖ్యము. వారు ప్రేమపూర్వకంగా ఏదో ఒకటి చిన్నది ఇచ్చారు, అది కూర్చుని లేని వారికి ఇవ్వలేదు కదా, వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా. అందులో పార్టిసిపేట్ అయిన వారికి పార్టిసిపేట్ కావటం కాకుండా అందులో గెలిచిన వారికి ఏమి ఇచ్చారు? ఒక చిన్న చాక్లెట్ ఇచ్చారనుకో, ఒక పెన్ ఇచ్చారనుకోండి, అతనికి ఎంత సమాధానం ఉంటుందండి. ఒక నిజమైనటువంటి అథ్లెటిక్స్ లేక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్నవారు, ఒక ప్రపంచ సుందరీలు లేక ఒక గేములో గెలిచిన వారు, వారందరూ ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారండి. కష్టపడిన తర్వాత, గెలిచిన తర్వాత వారు ఆటలో ఎంత అరిసి ఉండరో, కేకలు వేసి ఉండరో, గెలిచిన తర్వాత అంతకంటే ఎక్కువగా కేకలేస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు ఈ మాటకు? ఒకరి మీద ఒకరు ఎగిరి కింద పడి లేచి ఎక్కువని ఒకరినొకరు ఎత్తుకుంటారు. అవునా? వారి యొక్క శ్రమ మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారండి. వారు అన్నీ మర్చిపోయి మేము గెలిచాము కనుక ప్రాణాలు పోయినా పర్వాలేదు, వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారు. చెమటలు గాడుతూ ఉంటాయి, ఎలాగంటే అలాగ ఉంటారు. అయిన వారి ఉద్దేశం ఏంటనగా మేము గెలిచామంటారు. ప్రభువారు నిన్ను గెలిపించడానికే నిన్ను సృష్టించాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని గెలిపించడానికి తీసుకుని వచ్చాడు. సమాధానం లేని నీ జీవితంలో సమాధానం ఇచ్చుటకు వచ్చాడు. ఇదంతా వారు ఆడింది ఆట కరెక్టే, కానీ వారిని జయాపజయాలు, జయ అపజయాలు అది దేవుని చిత్తములో ఉంటుంది. సభలు కూడా చూసిద్దామా? దైవ చిత్తములో ఉంటుంది జయాపజయాలు. ఒక్కొక్కసారి బాగా ఆడే ప్లేయర్స్ కూడా ఓడిపోతారు. గుర్తుందా మీకు? ఒక్కొక్కసారి బాగా ఆడే ప్లేయర్స్ కూడా ఓడిపోతారు. అందుకే పెద్దలు అంటారు, జయాపజయాలు దైవ చిత్తములో ఉంటుంది. ఖర్జూర మట్టలు చేతపట్టుకోవటానికి మొదటి అర్థం ఏంటి అనగా, ఏంటంటే మొదటిది విజయానికి సాదృశ్యము, రెండవది సమాధానానికి సాదృశ్యము, మూడవది ఏంటనగా ఈ రెండింటికంటే గొప్పది కృప. సభలు గురించి చూద్దామా? దేవుడు కృప చూపించాడు గనక మీ టీమును గెలిపించాడు. ఆమేన్. దేవుడు కృప చూపించాడు గనక మీ ఇంటిని హెచ్చించాడు. దేవుడు కృప చూపించాడు గనక మీ బిజినెస్ను ఆశీర్వాదించాడు. దేవుడు కృప చూపించాడు గనక మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు కృప చూపించాడు గనక మీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. దేవుడు కృప చూపించాడు గనక వారికి లేనిది దేవుడు నీకు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు చూద్దామా? పామ్ సండే అంటే ఏమనుకున్నావు దేవుని బిడ్డారా? దేవుని సంఘానికి మనము ఎంత కినులమై తగ్గించుకుంటామో దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీరందరూ కూడా ఖర్జూర మట్టలు చేతపట్టుకొని దేవుని స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు చూడండి. అనాది కాలములోనే దేవాది దేవుడు, చదవండి 118వ కీర్తన 26వ వచనము. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 118, 118వ కీర్తన 26వ వచనం. 118:26 వచనములో మనం చూసినప్పుడు, వచ్చువాడు యెహో పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక. ఆమేన్. ఏమండి, ఇప్పుడు దేవుని పేరట వస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆయన ఆశీర్వాదం పొందాడు, మనల్ని ఆశీర్వాదించుటకు వచ్చాడు. ఆమేన్. ఏమండి, మనందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? కొన్ని పర్యాలు ప్రభువారి 81 కీర్తన 10 వచనం అంటాడు. ఏమంటాడంటే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతానన్నాడు. నీ నోరు బాగుగా తెరవమంటే హృదయము నిండిన దాని కొలది నోరు అంటే నీ నోట దేవుని యొక్క పాట. నిన్ను ఆశీర్వాదించడానికి మన హస్తాల కంటే యేసయ్య హస్తం ఎక్కువ పైన ఉంటుంది మన మీద. ఆమేన్. ఇది గుర్తెరగక మనం అందరం చాలా వెనుకబడిపోతుంటాం. ప్రభువా, నేను ఆశీర్వాదాలకు పాత్రుడును కాకపోతున్నాను,
పాత్రురాలిని కాకపోతున్నాను. అంటే కారణం అంటే ఏదో ఒకటి నువ్వు దేవునికి విరుద్ధంగా ఎక్కడో ఉండిపోయావు, లేక అలా ఉండుట నీ ద్వారానే దేవునికి మహిమ తెస్తాడు యేసయ్య. ఆమేన్. ఒక గుడ్డివాడు వచ్చాడు, పుట్టు గుడ్డివాడు వచ్చాడు. శిష్యులందరూ అడిగాడు, అక్కడున్న వారందరూ అడిగాడు, ఓ ప్రభా, వీడు గుడ్డివాడగటకు పుట్టు గల కారణమేమి? వీడు పాపం చేశాడా? వీరి తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసు ప్రభు ఏం చేశాడు? వీడు పాపం చేయలేదు, వీరి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. దేవుని మహిమ ఈ వ్యక్తి ద్వారా మహిమ పొందాలి కనుక అతన్ని గుడ్డివాడుగా ఉంచుట అది నా ఇష్టమైన నడేసే. ఆమేన్. నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కదా, అదే స్థితిలో నుంచి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సహోదరుడు సహోదరి, నిన్ను ఆ స్థితిలో నుంచి దేవుడు గొప్పగా వాడుకుంటాడు. సరే, ఇది ఓర్చని చాలామంది అక్కడ కూడా ఆ దినాల్లో పరిచయులు ఉన్నారు. శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు. మనం ఎంత సంతోషంగా ఉంటే వారికి ఎంత ఏమంది అసూయ పుడుతుంది. ఇప్పుడు కొన్ని పర్యాలు కొందరు భార్య భర్తలు బాగా అన్యోన్యంగా బాగా సంతోషంగా ఉంటారు. అవునా? మీరు ఏం చెప్పరు నాకు? అబ్బా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రాలు అందరూ బాగా హ్యాపీగా ఉంటారు. అవునా? అవునా? ఇప్పుడు అసమాధానంగా ఉన్నవారు వీళ్ళని చూసి ఏమనుకుంటారు? అసూయ పడుతుందంట వాళ్ళకు. ఎవరు? వారు భార్య భర్తలు సంతోషంగా వాళ్ళు ఉండలేదు కనుక మేమున్నట్టే వీళ్ళు కూడా ఉండాలని వారు కోరుకుంటారు. దేవుని కృప చాలా గొప్పది. మీరు ఎప్పుడు కూడా ఇతరులు కూడా మాదిరిగా ఉండాలి. భార్య భర్తలుగా ఉన్న మీరు మిమ్మల్ని చూసి కొందరు వారు అసూయపడినా పర్వాలేదు, కానీ కొందరు చెడిపోతున్న వారు మిమ్మల్ని చూసి బాగుపడతారు లేదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ భార్య భర్తను చూడండి, ఆ అన్నదమ్ములు చూడండి, వాళ్ళ అక్కచెల్లెలు చూడండి, చూడండి ఎంత అన్యాయంగా ఉంటారని అంటారా లేదా? ఆ మాట మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఈ లోకంలో నువ్వు నేను మనం ఏం తీసుకొని పోతాం, ఏం ఎత్తుకొని పోతాం? నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలలోనే అందరు కలిసి ఆ అందరు కలిసి తింటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లలతో కలుసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఆ కుటుంబంతో మీ రక్త సంబంధంతో కలిసి జీవిస్తే ఎంత బాగుంటుంది. ఎవరే కానీ విముఖులు కాకండి. నీ దగ్గర ఏమున్నా కానీ అయ్యో నాది అంత పోతుందంటే ఏం ఎత్తుకొని పోతావు? బ్రదర్, సిస్టర్, నీవు నేను మనము ఉన్నప్పుడే, బాగున్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే నువ్వు దేవుని కార్యం చెయ్యి. నేను దేవుని కార్యం చేస్తాను. ఆయన బ్రతికి ఉండి ప్రాణం పోయినా పర్వాలేదు. గార్ధవు మీద, ఈ యొక్క మొండి వాడి మీద, కట్టివేయబడిన వారి దగ్గర, శపితమైన దాని దగ్గర, మలిన వస్త్రాలు మోసుకొని పోయే ఆ సాకిరేవుకు తీసుకెళ్తున్నటువంటి గాడిద మీద స్వారీ చేశాడు. అంత గొప్ప రాజాది రాజు. ఇప్పుడు ఇది ఓర్చని కొందరు ఏమంటారు చూడండి. యోహాను సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాలు. లూకా సువార్త 19:39-40 వచనాలు చూసుకుందాం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, అందరు కాదు, కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని అయ్యా, నీ శిష్యులను కొంచెం గద్దించయ్యా, చదువుమా, గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలేస్తానంటే సభలు కూడా దేవుని చూద్దామా? నువ్వు నేను దేవుని స్తుతించకపోతే ఇంకొకడు ఎవడో కూడా వస్తాడు. అంతేనా? ఏనైనా ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీలో కానీ నువ్వు కూర్చున్న స్థలంలో నువ్వు రాకపోతే ఇంకొకళ్ళు కూర్చుంటారు లేదా? నువ్వు గనక స్తుతి చేయకపోతే ఇంకొకళ్ళు స్తుతి చేస్తారు. ఎందుకనగా నేను స్తుతుల మీద ఆశీనుడై ఉన్న దేవుడను. ఆమేన్. పరలోక రాజ్యంలో ఉండేది స్తుతి తప్ప మరి ఏమి కూడా లేదు. మనకు అక్కడ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పనిబాట లేదు, వడ్డీలకు ఇచ్చేది లేదు, వడ్డీలు తీసుకునేది లేదు, పొలం కొనేది లేదు, ఏమి లేదు. ఎక్కడా దానికోసమే మన క్రైస్తవులైంది మనం. అందుకేనా అక్కడ ఏముండదు. అక్కడ ఉండేది ఒకటే. ఏముంటుందండి? అక్కడ స్తుతి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్తుతి చేయనోడు ఆడు చేస్తాడా? ఇక్కడ చూసి చేయనోడు ఆడు చేస్తాడు ఆయన. మరి ఈడ స్తుతి చేయకపోతే నువ్వు ఆడెట్లా చేస్తావు? ఇప్పుడు వాళ్ళు కూడా ఒత్తిడి పెట్టారు. నీవు ఏమయ్యా ఇలా నోరు మూపాయా యేసు ప్రభు వారిని అంటున్నారు. వీరు చాలా కేకలేసి దేవుని స్తుతిస్తున్నారంటే వీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. 25 లక్షల మంది జనాభాకు బండలో నుంచి నీళ్ళు వచ్చినాయా లేదా? చెప్పాలి.
మోషే నాయకుని ఆధ్వర్యంలో ఏంటి నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు బండకు కర్ర చూపించమన్నప్పుడు ఆయన కొట్టాడు. మొత్తానికి ఏదో మన పని ఏంటనగా దప్పికున్న వారి నీళ్లు కావాలి, వారికి దప్పికి తీర్చుకోవటానికి 25 లక్షల మందికి బండలో నుంచి నీళ్ళు వచ్చినాయా లేవా? రాళ్ళలో గొప్ప కార్యం ఉందా లేదా? రాళ్ళు లేకపోతే ఏదైనా కడతారా? రాయికున్నటువంటి శక్తి మరి దేనికైనా ఉందా? పేతురు తేమన్నాడు, పేతురు నీ బండ మీద నేను మందిరము కడతానన్నాడు. పేతురు నువ్వు బండ అన్నాడా లేదా? అంటే గట్టిగా ఉండాలంట. మనం ఆత్మీయ జీవితంలో పగిలిపోయేవారు కాకుండా గట్టిగా ఉండాలంట. అందుకే యేసు ప్రభువు వారు అంటాడు, అయ్యా నువ్వు నోరు మూపియ్యా వీళ్ళు కేకలేస్తున్నంటే, పరిసయ్యులారా, అసూయపడేవారులారా, కడుపు నొప్పి ఉన్నవారులారా, నా బిడ్డలు నన్ను స్తుతిస్తూ ఉంటే వారిని నోరు మూపిస్తావా నీవు? ఒకవేళ వీరు నోరు మూస్తే ఈ యొక్క బిల్డింగ్, ఈ యొక్క పిల్లర్స్, ఈ సాపలు, నువ్వు కూర్చున్న కుర్చీలు ఇవి కేకలేస్తాయండి. హల్లెలూయా. దేవా నీకు వందనాలు. నాకు తెలియదు ప్రభువా, నేర్పించావు, నీకు స్తోత్రాలు. మీకు అర్థమైందా నా పాఠము? మీకు అర్థమైందా? నువ్వు అర్థమైతే దేవుని యందు స్థిరమైన జీవితం కలిగి జీవించినప్పుడు ప్రభువారు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు రండి ముగించుకుందాం. రండి, నేరుగా మీరు లూకా సువార్త దగ్గరికి రండి. 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వద్దాం. మరియు ముందు వెలుచుండు వారును వెనక వచ్చుచుండు వారును. మధ్యన ఎవరున్నారు? ఎవరు ముందు వస్తున్నారు, ఎవరు వెనక వస్తున్నారు? గాడిద మీద ఎవరున్నారు? వీరి వెనక ముందు. చూడండి, నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇప్పుడు వెనకొచ్చేవారు, ముందు పోయేవారు దేవుని ఏం చేస్తున్నారండి? ఏమంటున్నారండి? జయము. ఏమన్నారండి? ఫస్ట్ వర్డ్ అండి జయము అన్నారు. అన్నారా లేదా? 9వ వచనం 2వ భాగంలో ఆ జయము అనే మాట ఎంత చక్కగా లావు అక్షరాలతో రాస్తున్నారు. ఆ జయం అనే పాటకు అర్థం ఏంటనగా హోసన్నా అని అర్థం. ఏమని అర్థము? హోసన్నా అంటే ఆయన అద్వితీయ కుమారుడు, గొప్ప దేవుడు, జయము జయము జయమునిచ్చేవాడే మన విజయవంతమైనటువంటి యేసు ప్రభువారు. హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, ఓడిపోయిన నీ జీవితంలో జయమిచ్చువాడే మన యేసయ్య. ఆయన జయశీలుడు, రక్షకుడుకు కారణభూతుడు, ఆయన ప్రేమామయుడు. కేకలేస్తున్నారు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్నవాడు మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ప్రైజ్ ది లార్డ్. కేకలేశారా లేదా? దేవుని స్తుతించారా లేదా? ఇప్పటి నుంచి మనం ఒక స్పీడ్ పట్టుకోవాలా, ఒక వేగాన్ని పుంజుకోవాలా. ప్రభువా, నేను కూడా ఆ స్తుతించే గుంపులో నేను కూడా ఉండాలా లేదా? ఉండాలా లేదా? అలా తీర్మానం చేసుకుంటే మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, మీరు రాబోతున్నారు నాయనా. మాకు చెప్పిన మాటలు జకర్యా 9:9లో, యెరూషలేము కుమార్తెలారా, ఓ మీరు సంతోషించండి. దేవుడు ఎటువంటి భాగ్యం మనకిచ్చాడు. అధికముగా సంతోషించండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసము చేయండి. నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడై దీనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కి బ్రదర్ సిస్టర్ నీ యొద్దకు వచ్చుచున్నాడు. అమ్మా, మీ ఇంటికి వస్తున్నాడు. తల్లి, మీ యొక్క బిజినెస్ సెంటర్కి వస్తున్నాడు. అమ్మా, మీ ఉద్యోగం దగ్గరికి వస్తున్నాడు. బాబు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? కూలి పని చేస్తున్నావా? చిన్న పని చేస్తున్నావా? నీ ఇంటికి వస్తున్నాడు. అంటే ఆయన తగ్గించుకున్నాడు. దీనుడై ఆయన విమానం మీద రావటం లేదు, ఆయన తగ్గించుకున్నాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కాడు ఆయన. ఓ ప్రభువా, ఆయన గాడిద పిల్ల తగ్గించుకొని నీ దగ్గరికి వస్తున్నాడు. నిన్ను ప్రేమించాడు, నిన్ను కరుణించాడు, ఉచితముగా నీకు నీతినిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, తగ్గించుకున్నాడు. కట్టివేయబడినటువంటి గాడిద, ఊరి బయట ఉన్న గాడిద, తలవాకిట ఉన్న గాడిద, మొండి గాడిద, కట్లతో బంధింపబడి ఉన్న గాడిద, స్వతంత్రము లేని గాడిద ఈ దినము విడిపించాడు యేసయ్య. నీ మీద స్వారీ చేస్తున్నాడు.
ఆయన పెద్ద పెద్ద వారి దగ్గరికి వెళ్ళలేదు, తగ్గించుకున్న వారి దగ్గరికి విడిపించడానికి వచ్చాడు, నిన్ను దీవించడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వాదించడానికి వచ్చాడు. నువ్వు చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద నీకు విజయం ఇచ్చటకు వచ్చాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వాదించుటకు వచ్చాడు, నీ దీర్ఘకాల రోగాలను బాగు చేయుటకు వచ్చాడు. అసమాధానంగా మీ కుటుంబంలో సమాధానాన్ని నెలకొల్పటానికి వచ్చాడు. నువ్వు బిజినెస్లో ఉన్నతమైన స్థితికి రావాలని ఆశిస్తూ వచ్చాడు. మన పితరార్థులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా మంచి ఉన్నతమైన బిజినెస్ చేశారు, దేవునికి ఇష్టమైన వారుగా జీవించారు. నిన్ను అలా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రము. యేసే రాబోతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఆ దినమైతే ఆయన గార్ధబొమ్మ మీద వచ్చాడు. ఆయన రాబోతున్నాడు రేపు దూతలతో, వేవేల దూతలతో రాబోతున్నాడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధంగా ఉంటావా? అప్పుడు ఆయన గాడిద మీద రాడండి, ఆయన కొదవ సింహమై వస్తాడు, వేవేల దూతలతో వస్తాడు, ఆకాశ మహాకాశ పట్టజలైనటువంటి సమూహంతో వస్తాడు. ఆ సమూహము ఆయనతో వస్తున్నప్పుడు నిన్ను ఎదుర్కోవటానికి వస్తాడు, నిన్ను ఎదుర్కోవటానికి ఆయన వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉంటావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు. స్తోత్రం. చప్పులు కొడదామా? చేతనైతే మోకరించు, లేకపోతే నువ్వు ఎక్కడైనా కూర్చో, నో ప్రాబ్లం. నువ్వు దేవునికి అంగీకారమైన బిడ్డవు. జయమని పాడు ప్రభు యేసునకే, హోసన్నా జై ప్రభు వచ్చుచుంటే ఎంతో సంతోషము, ఆకాశమందు సంధించెదను. జయమని మరోసారి అడు ప్రభు యేసునకే, హోసన్నా జై ప్రభు వచ్చుచుంటే ఎంతో సంతోషము, ఆకాశమందు సంధించెదను. జయమని పాడు. చప్పట్లు కొడదామా? ప్రభుని పోలి ఉందము, ప్రభుని పోలి ఉందాము, ప్రభుని సంతాతిగా. అయ్యా స్తోత్రమునైనా. ప్రభుని పోలి ఉందాము, ప్రభుని సంతాతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమరత్యాదరింతో, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమరత్యాదరింతో. పొందేదము ప్రభుని మనమయన వరమే, పొందేదము ప్రభుని మనమయన వరమే. జయమని పాడు ప్రభు. ఆయన రాబోతున్నాడు బ్రదర్, సిస్టర్. యేసే రాబోతున్నాడు, గార్ధబొమ్మ మీద కాదు. జయమని పాడు. మన నిరీక్షణయే ప్రభుని స్తుతుమని. మన నిరీక్షణయే ప్రభుని స్తుతుమని. తృప్తి చెంది నింపబడెదం, వాంఛలు తీరును.
తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరు. ప్రభువు మనవాడు, ప్రభువు మనవాడు, మనమయన వారమే, ప్రభువు మనవాడు, మనమయన వారమే, జయమని పాడు. యోసన్నా ఆయన వస్తున్నాడు బ్రదర్, తల్లి ఆయన వస్తున్నాడు. ఎంతో సంతోషము మాకాశమందు సంధించెదము, జయమని పాడు. హోసన్నా జయం, హోసన్నా జయం. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు కేకలేస్తున్నారు, పెద్దవారు కేకలేస్తున్నారు, వృద్ధాప్యులు కేకలు వేస్తున్నారు, శిష్యులను వారు కేకలేస్తున్నారు, జనసమూహము కేకలేస్తున్నారు, అద్భుతాలు చూసిన వారు కేకలేస్తున్నారు. అసూయపడి వారి గురించి మనకెందుకు? మన దేవుని తృప్తిపరుద్దామా? దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. చివరిగా మన నిరీక్షణయే ప్రభువుని చూతుమని. మన నిరీక్షణ ఆ దినము యెరూషలేములో వారందరూ చూశారు యేసయ్యను కదా. ఇక మన నిరీక్షణ ఉంది, నీవు నేను కళ్ళారా ఆయన చూస్తాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హోసన్నా, హోసన్నా. yes యా, కబులు కొడదామా? yes, అలిసిపోకుండా చూద్దామా? మనకిచ్చిన ఆనందం అండి ఇది, ఈ భాగ్యం మనకి ఇచ్చాడు యేసయ్య. ఆనందిద్దాము యేసయ్యను. స్తోత్రమయ్యా. స్తోత్రం. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని, నిరీక్షణయే ప్రభుని చూతుమని, తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరును. తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరు. ప్రభు మనవాడు, మనవాడు, మనమయన వారమే, ప్రభువు మనవాడు, మనమయన వారమే, జయమని పాడు. గలమెత్తి ప్రభు యేసునకి హోసన్నా జయ. ప్రభువా చూచుడి ఎంతో సంతోషము మాధ్యాకాశమందు సంధించెదము, జయమని పాడు. నేను పిల్లలను చాలా మంది చూస్తున్నాను, చాలా మంది యవ్వనస్తులు చాలా ఆనందముతో లీనమై దేవుని స్తుతిస్తున్నారు. అవును, ఆ దినము పిల్లలు పెద్దలు ఆశ్చర్యకార్యాలు చూసి సంతోషమే సంతోషం, ఆనందం వారికి. యేసయ్యను స్వయంగా చూసి ప్రభుని పోలియుందుము, ప్రభుని సంతతిగా, ప్రభుని పోలియుందుము, ఆయన పోలికలో మనం జీవితాము, ప్రభుని సంతతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమరత్యాధరింతు. ప్రభువు అందరము కలిసి గలమెత్తి యెరూషలేము వీధులను కేకలేస్తున్నారు. పొందేదము ప్రభుని, మనమయన వారమే, పొందేదము ప్రభుని, మనమయన వారమే. చేతుల పైకెత్తి జయమని పాడు.
ప్రభు యేసున స్తోత్రములయ్యా. హోసన్నా జయ ప్రభు వచ్చుచుండి ఎంతో సంతోషం ఎంతో సంతోషం. మాత్యాగశమందు సంధించెదము జయమని పాడు. ఎంత సంతోషం కదా. ఈ ఆనందాన్ని జీవితకాలం అంతా కొనసాగిద్దాం. ఈ ఆనందాన్ని మన బ్రతుకు దినములన్నీ కొనసాగిద్దాం. పరిస్థితులు తారుమారైపోయినా కానీ దేవుని స్తుతించడం మర్చిపోకుండా ఉందాం. మన పిల్లలు, సంటి పిల్లలు కూడా దేవుని స్తుతించారంటండి, చూశారు కదా. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ పామ్ సండే సందర్భమున మట్ల ఆదివారములో మా చేతిలో ఖర్జూర మట్టలు లేవు, కానీ మా చేతులలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది నాయన. ఈ సృష్టించిన దేవుని చరిత్ర. ఆ దినము యెరూషలేము వీధులలో రాజాదిరాజు నీతిమంతుడు వచ్చినప్పుడు ప్రజలు చూసి సంతోషించారు. మాకు కూడా ఆ నిరీక్షణ ఉంది. చూసిన ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మేము ధన్యులం ప్రభు. ఒక దినం మేము మిమ్మల్ని కళ్ళారా చూస్తాం. అదే మా నిరీక్షణ. కండ్లారా మేము చూసినప్పుడు మా దుఃఖం యావత్తు వెళ్ళిపోతుంది స్వామి. అక్కడ ఏడుపు లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, ఎండ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయనను చూస్తుంటేనే మన ఆకలి అంతా తిరిగిపోతుంది. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము ధన్యులం నాయన. నీ ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో పెంచుము. విశ్వాసములో దృఢముగా, గట్టిగా, స్థిరమైన వారుగా జీవించే కృపనియండి నాయన. అయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తోత్రాలు గరుడా, మీకే స్తోత్రాలు. మీరు చేసిన మీరిచ్చిన సంతోషాన్ని బట్టి మా రెండు చేతులు జోడించి మాకిచ్చిన ఆనందాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామములోనే స్తుతించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సాహసము ఇక్కడ మనందరికీ జీవిత కాలమంతా సంతోషము, సమాధానము, విజయము దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఆశీర్వదింపబడినట్లయితే ఈ ఛానల్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.